ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణ అంశం కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య తీవ్రమైన రాజకీయ దుమారానికి దారితీసింది. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కోటికి పైగా సంతకాలను సేకరించి గవర్నర్కు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయాల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదని సీఎం స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మెడికల్ కాలేజీల నిర్మాణ పురోగతిపై అధికారులతో చర్చించారు. టెండర్ల ప్రక్రియలో జాప్యం లేకుండా వేగంగా ముందుకు వెళ్లాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టెండర్లలో పాల్గొంటున్న బిడ్డర్లతో నేరుగా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, అవసరమైతే నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ముందుకు వచ్చిన సంస్థతో త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలేజీ నిర్మాణం వెంటనే ప్రారంభమయ్యేలా అన్ని పరిపాలన, సాంకేతిక చర్యలు చేపట్టాలని తెలిపారు. పీపీపీ విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని సీఎం గుర్తు చేశారు. అనేక రాష్ట్రాల్లో ఈ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించి వైద్య విద్యను విస్తరించారని తెలిపారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి ప్రజలపై ఆర్థిక భారం పడకుండా నాణ్యమైన వైద్య విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన అంశమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం తేల్చి చెప్పారు. వైద్య విద్య విస్తరిస్తే గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని అన్నారు. అందుకే ఆలస్యం లేకుండా పనులు ప్రారంభించి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియకు మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్యరంగ విస్తరణలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతుండటంతో రాష్ట్రంలో వైద్య విద్యకు కొత్త దిశ, కొత్త ఉత్సాహం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.